వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నవీన్ సార్. ఏం చేస్తారు సార్? నేను ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు పాలసీ అది పెట్టిన పథకాలన్నీ అవన్నీ సరిగా అమలు కావట్లేదు. అది చేసుకుంటే బెటరు. అందరూ కాంగ్రెస్ కావాలని కోరుకోరు కాబట్టి కాంగ్రెస్ వచ్చినందుకు ఆ మాట కాంగ్రెస్కున్న నమ్మకం నిలబెట్టుకుంటే బెటర్ అని. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ప్రజలకి రైతులకు మంచి చేసిండు. ఇప్పుడు మెయిన్ రైతు బంధు ఆగిపోయింది, రైతు బీమా ఇవన్నీ ఆగిపోతున్నాయి. అవి మెయిన్ రైతులకు కావాల్సినవి, స్టూడెంట్స్కి కావాల్సింది మెయిన్ చూసుకుంటే సరిపోయి. మిగతా వాళ్ళదంటే తర్వాత విషయం. మెయిన్ వీళ్ళు మంచిగా ఉంటే మిగతా మొత్తం బాగుంటుంది. మీ పేరు సార్? నా పేరు రమణ. ఏం చేస్తుంటారు సార్? ప్రస్తుతము లెక్చరర్ చేసేది. ప్రస్తుతం అయితే రియల్ ఎస్టేట్ దిగుతాడు ఇటు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక పాలన అనేది కొద్దిగా పర్వాలేదు, మరీ అంత చెప్పుకోదగ్గట్లేదు, మరీ చెప్పే తిరుగుడు లేదు. ఎందుకంటే కొత్తగా 1 year కాబట్టి రాబోయే రోజులకి మంచి చేస్తున్న ఉద్దేశం అనుకుంటున్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ కేసీఆర్ పాలన అంటే ఆల్రెడీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి. 10 years చేసింది కాబట్టి కొద్దిగా ఎక్స్పీరియన్స్ కొద్దిగా. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు కానీ ఇచ్చిన హామీలు, ఈ గ్యారెంటీలు ఎలా నడుస్తున్నాయి అంటారు సార్? నత్తనక నడుస్తున్నాయి గ్యారెంటీ మొత్తం అన్ని చిన్న నడుస్తున్నాయి. ఎందుకంటే అది ఇంప్లిమెంట్ చేస్తారంటే ఏమైనా అడిగితే ఏమంటారంటే వాళ్ళు మాకు బడ్జెట్ లేదా ఉన్న గవర్నమెంట్ అంతకుముందు కొత్త వాళ్ళు అప్పులు చేసిపోయింది కాబట్టి మేము ఎక్కడ దేవాలి చెప్పి ఉద్దేశిస్తూనే వాళ్ళు చేస్తున్నారని వినికిడి. అంటే మేము బయట మాట్లాడుకుంటాం కాబట్టి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సైదులు. ఏం చేస్తుంటారు సార్? మేము రియల్ ఎస్టేట్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన జనాలు చాలా ఇసుకుపోతున్నారు. ఏది 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఏ గ్యారెంటీ కూడా స్పష్టత లేదు. రుణమాఫీ అనేది పూర్తిగా చేయలేదు జనాలకి. రైతు బంధు అనేది రైతులను మేలు చేయలేదు. ఇండ్లని చెప్పేసి ఇండ్లు కూడా ఎవరికి ఇచ్చింది లేదు ఇప్పటివరకు. అన్నీ ఏదున్నా మబ్బు పెట్టుకుంటూ మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుతారు తప్ప ప్రజాపాలన అనేది చేసేది అయితే ఇంతవరకు ఏం లేదు. ప్రజలకు చేకూర్చేది అయితే ఇంతవరకు అయితే ఏం లేదు. దీనికన్నా కేసీఆర్ న్యాయం అనేది జనాల దృష్టిలో వస్తుంది. ఏం చేసినా ఏది పోయినా జీతాలు వేసిండు, రైతు బంధు వేసిండు, రైతులకి కరెంటు ఇచ్చిండు. ఈ కరెంటు కూడా 1-2 గంటలు పోతుంది కరెంట్ కటింగ్ కూడా. రైతులకి రుణమాఫీ పూర్తిగా ఇంతవరకు చేసిన దాఖలు లేదు. ధరణి అన్నాడు, ధరణి మారుస్తా అని చెప్పేసి ఇంతవరకు భూమాతను పెట్టిండు. దాంట్లో సమస్యలని ఇంతవరకు చేసింది లేదు. యథావిధిగా కొనసాగుతుంది తప్ప సమస్యలు ఇంతవరకు సమస్యలను పరిష్కరించడానికి అయితే ఇంతవరకు రేవంత్ రెడ్డి ఏం చేసింది అయితే ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అనేది సరే ఏం చేసిండా ఏందనేది అది పోతే జనాలకైతే పథకాలు అనేది చేరినాయి. పథకాలు చేకూర్చుండు, పథకాలు రావడం వల్ల జరిగింది. ఇదైతే అసలు ఏ పథకం ఏ పేదోడికి జరిగింది లేదు, ఏ పేదోడికి అందింది లేదు ఇంతవరకు. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? సమయ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని నాన్న. రేవంత్ రెడ్డి గారి పాలనలో మీకు రైతు రుణమాఫీ జరిగిందా? కేసీఆర్ అన్నప్పుడు జరిగింది, ఇప్పుడు లేదు. లేదు నాన్న, ఇప్పుడు లేదు, రావట్లేదు మాకు డబ్బులు. అది ఎప్పుడు వచ్చినా మేము పెట్టలేదు నాన్న, అది చెప్తున్నా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన బొక్కు మీద మాకు చేసిన కదా, ఆ బొక్కు మీద మాకు వచ్చినాయి, పోయినాం. ఆ బొక్కు అట్నే ఉంది, మాకు ఇప్పుడు రావట్లేదు డబ్బులు, అట్నే ఆగిపోయినాయి. మీ పేరు సార్? మనోహర్. ఏం చేస్తుంటారు సార్? నేను రైస్ డిస్ట్రిబ్యూషన్. రేవంత్ రెడ్డి గారి పాలన వ్యవసాయదారులకు ఎలా ఉంది సార్? మీ అభిప్రాయం ఏంటి? పర్లేదు, చాలా బాగుంది. యాక్చువల్గా ఇంతకుముందు రైతు పండించిన పంటకు అంతకన్నా ముందర ఒక ఐఏఎస్ ఆఫీసర్ వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ఊరేసుకుంటే ఊరేన సందర్భం ఉంది. ఆ సందర్భం నుంచి వాస్తవంగా రైతు పండించే పంటకు ప్రోత్సాహం ఉంటేనే ఆటోమేటిక్గా ఏ పంటకు ప్రోత్సాహం ఉంటే ఆ పంటని క్రాప్ పెట్టుకోవడానికి రైతు ముందుకు వస్తుంటారు, అట్లా చేస్తుంటారు. అందులో భాగంగా 500 రూపాయలు అధికంగా కల్పించడం, ఇలాంటి అంశాలు బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే అంతకన్నా ముందు చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే రైతుకు ఇంతకుముందు యాక్చువల్గా ఎఫ్సిఐ ఓట్లు కొనుగోలు చేసి ఎఫ్సిఐ మిల్లింగ్ చేసి డీలర్లకు పంపిణీ చేస్తుండే. ఆ వ్యవస్థను రద్దు చేసి, ఈ ఎఫ్సిఐ వ్యవస్థను రద్దు చేసి ఐకేపీ సెంటర్లు పెట్టి, ఐకేపీ సెంటర్ల తర్వాత బీఆర్ఎస్ పాలనలో వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు రైస్ మిల్లులు కేటాయింపు చేసి, పార్బాయిల్ మిల్లులు కేటాయింపు చేసి ఒక్కొక్క మిల్లు ఈరోజు 100 కోట్లు, 150 కోట్లు, 10 కోట్లు, 20 కోట్ల ఫ్రాడ్ చేసి రైతు వ్యవస్థని, ఈ ధాన్యాన్ని వీటి మీద మొత్తం చాలా నిర్వీర్యం చేసే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు పనికి వాళ్ళు ఇల్లు కట్టుకున్న ఒక 150 ఏళ్ళు ఉంటుంది. అలాంటిది ఆయన కట్టిన ప్రాజెక్ట్ అనేది నిండా 10 రోజులు కూడా లేదు. అలాంటి పరిస్థితి ఏది చూసినా కానీ అల్టిమేట్గా కాంగ్రెస్ నిర్ణయాలు టోటల్గా
రైతుల పక్షాన కావచ్చు, ప్రజల పక్షాన చాలా బాగున్నాయి. అందులో కల్లా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు మాత్రం ఇంకా చాలా బాగున్నాయి. మేము తప్పకుండా అప్రిషియేట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు మాకు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. మాకు బస్సులు వల్ల ఆటోలు నడవట్లేదు. మాకు ఎటు కూలీ ఇంత ముందు 300, 400 అని వచ్చాయి. ఇప్పుడు అవి కూడా రావట్లేదు. ఆ పాలిపైన మాకు నచ్చలేదు. ప్రభుత్వం మీద మాకు అంత మంచి అనిపించట్లేదండి. ఇంకా ఇప్పుడు 1 సంవత్సరం గడిచింది. ఇంకా 4 సంవత్సరాల లోపున మాకు ఎట్లా పరిస్థితి ఏంది? మరి ఆటో డ్రైవర్లకు ఏమైనా చూపిస్తారా లేదా నెలకింతని, లేకపోతే ఏదైనా సంథింగ్ ఆ బస్సులు తీసేయడమా ఏం జరుగుతుంది అనేది మాకు తెలియట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు పరిపాలన మంచిగానే ఉందండి. కేసీఆర్ గారు మాకు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. ఆయన జాగాలో ఆయన నడుచుకుంటూ మా జాగాలో మేము ఉన్నాం. మాకు మా ఆటోలో దొరికి రాలేదు. ఏంది మాకు ఫ్రీ బస్ అనేది మాకు మెయిన్ దెబ్బ కొట్టింది. మాకు మెయిన్ దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు 300, 500 దొరుకునేది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏడాదికి 12,000 చొప్పున ఇస్తా అంటున్నారు కదా? ఏం లేదండి, అట్లాంటివి ఏం లేవు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఆయన పరిపాలనలో ఇంతవరకు అన్న హామీలల్లో ఏమీ కాలేదు. కాకపోతే ఫ్రీ బస్ ఒకటే అయింది.